కాస్త మరి నాకు వ్యాపారం వేరు, రాజకీయం వేరు. వ్యాపారంలో 100 రూపాయలు తింటే కోటి రూపాయలు తిన్నారంటారు. అది రాజకీయాల్లో 100 రూపాయలు తింటే కోటి రూపాయలు తిన్నారంటారు. అదే వ్యాపారంలో అయితే కోటి రూపాయలు సంపాదించుకుంటే తెలివితేటలతో సంపాదించుకున్నారని అంటారు. కాబట్టి నా బిడ్డకి రాజకీయ మామూలుగా వ్యాపార ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి అంటే అతను వ్యాపారం చేసి కష్టపడి అతను తెలివితేటలతోటి అతను కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని అతను వ్యాపారంలో దిగి సంపాదన చేసినప్పుడు ఈవిడ వయసు ఎంత, ఈవిడ చేసిందేంటి, ఈవిడ లేదు ఆ తర్వాత అయినా సరే ఆమె చేసినటువంటి వ్యాపారం వీళ్ళు ఆస్తులు ఆమెకు ఇవ్వక ముందు చేసినటువంటిది ఏమన్నా ఉందా? మనం వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు, వాస్తవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈవిడికి ఏదో చెప్తా ఉన్నారే, అమ్మ ఎందుకు చంపేశానా, ఇంకా నేను ఎందుకు బతికున్నానా, ఎందుకు చంపేయలేదా అనుకోలేదు కొడుకుని, ఎందుకు బతికున్నానా అనుకున్నానన్నదే. ఆ అమ్మ నాన్న కుదిరిచ్చిన పెళ్లి ఏమేం చేసిందండి? అమ్మా నాన్న కుదిరిచ్చినటువంటి పెళ్లినే కాదని ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అన్యాయం చేస్తూ ఆ కూతురు ఆ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ భర్తనే లాక్కున్నటువంటి ఈమెకు అన్న దగ్గర ఆస్తులు లాక్కోవటం. వ్యక్తిగత విషయాలు మాట్లాడడం అవసరం ఉంటారు. వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యక్తిగత విషయాలు అంటే మీరు వ్యక్తిగతం కాదు, ఇది అసలు డిబేటబుల్ ఏనా సబ్జెక్ట్? ఒకటండి, ఒకటి ఈజ్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ఈజ్ ఇట్ డిబేటబుల్? ఎస్ ఖచ్చితంగా. ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు ఎట్లా డిబేటబుల్ చెప్పండి, ఎట్లా డిబేటబుల్ చెప్పండి? మీడియా ముఖంగా వచ్చి షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు చెప్తున్నారు. ఇక్కడ వ్యక్తిగతం వేరు, శ్రీనివాస్ రెడ్డి గారు వ్యక్తిగతం వేరు, డిబేటబుల్ వేరు. మీలాంటి వారికి తెలిసి ఉంటుంది. మీరు కూడా మాట్లాడితే ఎట్లా అండి? మీరు కూడా డిబేటబుల్ అనేది డిబేటబుల్ సబ్జెక్ట్. ఎందుకంటే అన్ని మీడియా సంస్థలు వేస్తున్నారు, మీరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మీడియా ముఖంగా డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదని ఎలా అంటారు మీరు? అన్ని మీడియా సంస్థలు కూడా రోతగా మాట్లాడుతుంటే మేము కౌంటర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఓకే, మీరు కౌంటర్ గురించి నేను మాట్లాడినా, మీరు వ్యక్తిగతంగా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు అంశం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక ఆడపిల్ల వ్యక్తిగతంగా పెళ్లి 2 పెళ్లి చేసుకోవచ్చు. మీ వరకే వద్దాం సార్, మీ వరకే వద్దాం. షర్మిల గారు నిన్న దేని మీద ప్రెస్ మీట్ పెట్టారు? విద్యుత్ ఛార్జీలు పెరిగిన దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని ఏమైనా మీ మీడియాలో చూపించారా? రైట్. ఆమె కన్నీళ్లు పెట్టింది, ఆమె డ్రామాలు వేసింది చూపించారు. కానీ ఆ విద్యుత్ ఎటుపోయిందండి? విద్యుత్ రేట్లు పెరిగింది ఎటుపోయిందండి? ప్రజలకు అవసరం ఏదైతే అవసరమైందో అది తీసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. కంటిన్యూ చేయండి. అవునా, ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ తెలియాలి కదా, ఆవిడ వ్యక్తిత్వం తెలియాలి కదా. ఇప్పుడు ఇప్పుడు తన బిడ్డ అనుకున్నాడు, ఆవిడ నోటితో చెప్పిన మాటలు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నా తల్లి తండ్రి కన్నా నన్ను గుండెల్లో పెట్టుకొని దాచుకునేవాడు నా అన్న. నా అన్నకి నాకు ఎప్పుడు కూడా విభేదాలు లేవు, రావు అని చెప్పింది ఆవిడ. అవి నమ్మే కదా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు 49%. ఎవడు రాసిస్తాడండి? ఈ రోజున పెళ్లి చేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆస్తులు రాసిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు అతి మంచితనాన్ని కూడా మీరు దుర్మార్గంగా మీరు మీ మీడియా వాళ్ళు చెప్తా ఉంటే మేము చూస్తా ఉండాలా? శ్రీనివాస్ రెడ్డి గారు పదే మీడియాలు అడగండి. అన్ని మీడియాలు కాదు, కొన్ని మీడియాలు ప్రకటన చేస్తున్నాయి. మీడియాలు అంతే ఉన్నాయి సార్. మీకుండాల్సిన మీడియాలు మీకున్నాయి, మాకుండాల్సిన మీడియాలు మాకుంటాయి. అన్ని మీడియాలు అంతే ఉన్నాయి. ఆవిడ గారు జనసేన అధినేత అమ్మాయి చెప్తా ఉంది సరస్వతి అని, ఏమి పీకలేకపోయారు. వచ్చారు అన్ని పట్టా భూములండి, మేము అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి 3 లక్షలకి 4 లక్షలకి అమ్మామండి, ఇక్కడ కాలువలు లేవు, వాగులు లేవు, ఏమి లేవు. మేమేం ఆవేశపట్లా, మేమేం ఆవేశపట్లా, మీరు డైవర్ట్ చేయడానికి, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఎందుకు చేయట్లేదు సార్? జూన్ నెలలో మీరు ఏం చేశారు సార్?
జూన్ సార్ నెలలో రుచికొండం తీసుకున్నారు సార్. బయటపడ్డాయి సార్. వినండి జూన్ మీరు డైవర్షన్ లేదన్నారు, జూన్ నెలలో రుచికొండం తీసుకున్నారు సార్, జూలై నెలలో బయటపడ్డాయి సార్. శ్వేతపత్రాలు తీసుకున్నారు, మదనపల్లిని తీసుకున్నారు సార్, ఆగస్టులో ముంబై నటిని తీసుకున్నారు సార్, తర్వాత సెప్టెంబర్ లో బోటుని లడ్డూని తీసుకున్నారండి. ఇప్పుడు ప్రజలు కూడా చేదరించుకుంటా ఉంటే మా పథకాలు ఏమైపోయినాయి, మమ్మల్ని ఏం చేస్తున్నారు, మాకు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉంటే దాన్ని తీసేసి ఎప్పుడో ఆగస్టులో ఎన్సీఎల్టీకి వెళ్ళారు ఆయన. ఇప్పుడు అక్టోబర్ లో బయటకు తీయాల్సిన అవసరం వచ్చింది. ఆమెకు రాసినటువంటి లేఖ చంద్రబాబు నాయుడు గారి గూటికి, పవన్ కళ్యాణ్ గారి గూటికి ఎందుకు చేరింది? మీరేదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు. రైట్ 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 పవన్ కళ్యాణ్ గారు సరస్వతి భూముల మీదకి ఇప్పుడే ఎందుకు పంపించాల్సి వచ్చింది? రైట్ రైట్ జగదీష్ రెడ్డి గారు ఒకసారి అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు చెప్పండి, ప్రధానంగా మీకు చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నాకు ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక విషయానికి ఆన్సర్